దాదాపు 10 డేస్ బ్యాక్ జరిగినటువంటి నారాయణగూడ హౌస్ బ్రేకింగ్ థెఫ్ట్లో ఒక నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ద బక్రీద్ టైంలో మేము అందరము బిజీగా ఉన్నప్పుడు నారాయణగూడ అవంతి నగర్ ప్లేస్లో నూకల రామకృష్ణ అనే ఇంట్లో అర్ధరాత్రి సిక్స్త్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2 to 3 మధ్యలో ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి థెఫ్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వీళ్ళు ఒక 2-వీలర్ మీద రావడం జరిగింది. ఈ 2-వీలర్ ఎక్కడ పోయిందనేది మనము ట్రేస్ అవుట్ చేసినప్పుడు ఇది ఆసిఫ్ నగర్ నుంచి గుడిమల్కాపూర్ టు త్రో రాజేంద్ర నగర్ అప్ టు హిమాయత్ సాగర్ వరకు కూడా ట్రేస్ అవుట్ చేశాము. ట్రేస్ అవుట్ చేసి ఇందులో అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇద్దరు పేర్లు ఏమనగా చౌపాల్ సాగర్ కుమార్, ఇతను అమలాపూర్ కార్వాన్లో ఉంటాడు. ఆకాష్ కుమార్ మండల్, ఇతను బైక్ మెకానిక్, ఇతను కూడా బీహార్కి సంబంధించిన ఇతను. వీళ్ళిద్దరు A1 and A2 వీళ్ళిద్దరు కలిసి 2-వీలర్ మీద వచ్చి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. అఫెన్స్ జరిగిన తర్వాత ఈ 2-వీలర్ని గాయబ్ చేయడానికి సక్లైన్ ఖాన్ అనే అతను ఒక టాటా ఏస్ వెహికల్ని అరేంజ్ చేయడం జరిగింది. అంటే 2-వీలర్కి ఉన్నటువంటి నేమ్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి అది పాడైపోయినట్టుగా ఒక టాటా ఏస్ వెహికల్లో తీసుకొచ్చి మళ్ళీ సేమ్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము మన నారాయణగూడ ఏసీపీ సుల్తాన్ బజార్ ఏసీపీ మట్టయ్య మరియు టాస్క్ ఫోర్స్ టీము, SHO నారాయణగూడ, DI అండ్ అదర్ క్రైమ్ టీమ్స్ అందరు కూడా కలిసి దాదాపు 6-7 డేస్ కంటిన్యూస్గా ఎఫర్ట్ చేసి వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇందులో వీడు చౌపాల్ సాగర్ కుమార్ అఫెన్స్ చేసిన తర్వాత దాదాపు 10 లక్షల రూపాయలు చంద్రశేఖర్ చౌపాల్ అని వీళ్ళ ఫాదర్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళ ఫాదరు వీటిని ఉపయోగించి అప్పులు కూడా కట్టుకున్నాడు. సో వాటిని రికవర్ చేసి అతన్ని కూడా ఈరోజు మనం అరెస్ట్ చేస్తున్నాం. దీనికి మనము చెప్పాలంటే గుడ్ ఎఫర్ట్స్ డన్ బై SHO నారాయణగూడ అండ్ హిస్ క్రైమ్ టీమ్, DI నాగార్జున అండ్ టాస్క్ ఫోర్స్ ఈజ్ ఆల్సో డన్ వెరీ గుడ్. ఫైనల్లీ దే గాట్ మెయిన్ అక్యూజ్డ్ పర్సన్. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మిస్టర్ నాగార్జున టీం ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ జరగడానికి ప్లాన్ కోసము ఏం చేశారంటే వీళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో అత్త నుంచి ఓనర్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడము, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకొని వీళ్ళ మర్దల ద్వారా, అంటే వీళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో భార్య యొక్క చెల్లెలి ద్వారా ఆ ఇంటికి సంబంధించిన మెయిన్ లాక్ ఏదైతే ఉందో, స్టోర్ లాక్ ఏదైతే ఉందో దాని కీని తస్కరించి వీళ్ళ మర్దల ద్వారా తస్కరించి ఈ అక్యూజ్డ్ A1 తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు వాళ్ళు 6 months నుంచి కూడా ఈ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే మనకు చేసిన అఫెన్స్ని బట్టి చూస్తే డైరెక్ట్ వాళ్ళు ఇంటికి రావడము, తర్వాత కిటికీ గ్రిల్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్ బీరువా ఓపెన్ చేసి తీసుకొని పోయారు అనమాట. సో దీన్ని బట్టి చూస్తే నోన్ పర్సన్స్ అనే ఉద్దేశంతో మనము కరెక్ట్ వెరిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 158 తులాల బంగారు ఆభరణాలు, దాదాపు 8 వాచ్లు, తర్వాత 10,75,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో టోటల్ థెఫ్ట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటాక్ట్గా 100% రికవరీ చేయడం జరిగింది.